ఇట్స్ మై బర్త్డే టుడే ఇట్స్ మై బర్త్డే ఎవరికైనా ఏమైనా కుళ్ళు కుతంత్రాలు ఉంటే మర్చిపోండి. టుడే ఇట్స్ మై బర్త్డే సో అందరు విష్ చేయండి. టుడే ఇట్స్ మై బర్త్డే మనం ఏనుగుని ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. సో చెవిలో చెప్తా ఇప్పుడు దాన్ని. మామ ఏనుగు మామ, ఈరోజు మన బర్త్డే ఉంది, సాయంత్రం ఇంటికి వచ్చేసాయి సరేనా? ఖాళీ నీ మీద కేక్ కట్ చేద్దాం ఓకేనా? ఈవినింగ్ వచ్చేసాయి మర్చిపోకు. టుడే ఇట్స్ మై బర్త్డే. నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండేటట్టు చూసుకో. అయ్యప్ప స్వామి ఇట్లా కొట్టొచ్చా? కొట్టదు అట్లా కొట్టదు. నీళ్ళు చూడండి ఎంత ఎట్లా ఆడుతున్నా. నెక్స్ట్ లెవెల్ నీళ్ళు అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా అయితే చాలా పెద్దగా ఉంది బాయ్ నిజంగా చెప్పాలంటే. ఓకే బ్రేక్ డౌన్ అందరిని బాగా చూసుకో, అందులో నన్ను కూడా చూసుకో, అండ్ నువ్వు కూడా బాగుండు దేవుడా. ఎవరి మనసులో అయినా ఎవరి కడుపులో అయినా కుళ్ళు కుతంత్రాలు ఏమైనా పెట్టుకొని ఉన్నారనుకో విష్ చేయడం మానేయండి. అవన్నీ ఏమీ లేదు, మన బర్త్డే ఈరోజు. సో మీరందరూ ఏం చేయకుర్రి భయ, ఒక్క రూపాయి ఇవ్వకండి నాకు. జస్ట్ మీ మనస్ఫూర్తిగా మనసారా విష్ అయితే చేయండి, అదే కోరుతున్నా. విష్ చేసి అదే చాలు. సో మీరందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే కాన్సెప్ట్తో నేను ఉన్నా అనమాట. ప్యూర్ హార్టెడ్ మనుషులై ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు నీకే చెప్తున్నా, ఎస్పెషల్గా మీకే చెప్తున్నా అనమాట. సో పట్టుకున్న నీకు కూడా చెప్తున్నా, ఈ వీడియోకి ఖచ్చితంగా నువ్వు కూడా కామెంట్ చేయాల్సిందే. సో విష్ చేయని కోరుతున్నా మామ, ఖచ్చితంగా విష్ చేయాలి అండ్ చేయండి, విష్ అయితే చేయండి. సో ఫుడ్ డొనేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈరోజు మన బర్త్డే సందర్భంగా ఫుడ్ డొనేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే వీడియో తీయబోతున్నా. మీరు ఏం చేయకుర్రి, ఇప్పటికీ చెప్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్ టైం. మన బర్త్డే సందర్భంగా మీరందరూ చేయాల్సింది ఒకటే, జస్ట్ హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి మావా. అదే నాకు చాలా ఆశీర్వాదం మీది. ఇప్పుడు మనం ఫుడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాం. చలో బాయ్. మార్కెట్కి వచ్చేసి కూరగాయలు పప్పుకి సరిపడంత తీసుకోవాలి. కొంచెం పక్కనే ఉన్న కిరాణం కొట్టుకు వెళ్ళి అందులో మనకు కావాల్సిన పప్పుకి కావాల్సిన అండ్ రైస్ కి కావాల్సిన అవన్నీ ఐటమ్స్ తీసుకొని ఇంటికి బయలుదేరాలి. ఇంటికి బయలుదేరిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్, మా అక్క అయినా మా మమ్మీ అయినా సరే ఈ రోజు పప్పు వండుతారు. పప్పుతో పాటు వైట్ రైస్. మామ మీ ఒపీనియన్ ఏంటిదో చెప్పండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బిర్యానీ అయితే చేస్తా, ఇది కన్ఫర్మ్. ఈ ఇయర్ పప్పు ఎందుకు చేస్తున్నా అంటే రేపే వినాయకుడి పండగ. సో దానికోసమే ఈ రోజు మనం పప్పు అండ్ రైస్ అయితే చేయబోతున్నాం. మనం సరుకులు అయితే తెచ్చేసినాం గాయ్స్. చూడండి మొత్తం టమాటాలు గిమాటాలు అంతా ఉంది ఫుడ్ డొనేషన్కి. ఏంటి బాయ్ సరిగా చూసుకొని తీసుకురావచ్చు కదా టమాటాలు. ఫస్ట్ పైన బియ్యం 5 కిలోలు. ఇగో మొత్తం బయట తీసేయాలి ఇప్పుడు. ఇవి లేవారా మా ఇంట్లో? ఏంటి కందిపప్ప? ఓకే. ఇది ప్యాకింగ్ కవర్లు. ఇది సోంపా? జీలకర్ర. ఓకే. ఇది నిమ్మప్పు. ఓకే. టెంకాయ తినుడిగా. చలో తొందర చేసాం మమ్మీ. చలో మా మమ్మీ అయితే ఈరోజు ఫుడ్ రెడీ చేస్తుంది అనమాట. చూడండి మొత్తం రెడీ చేసుకుంటుంది. ఏ గిన్నె? ఆ గిన్నెనా? సో పైకి వెళ్ళి ఆ గిన్నె తీస్తా. వైట్ గిన్నె అయితే కింద తీసేసిన. ఇప్పుడు బియ్యం మొత్తం కడిగేసి అయితే పెట్టేస్తుంది. తొందరగా మనం లేట్ చేయకుండా, ఇవన్నీ సోది పెట్టకుండా డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేస్తాం మామ. డైరెక్ట్
ప్యాకింగ్ నుంచి డైరెక్ట్ ఫుడ్ డొనేషన్ కి వెళ్ళిపోదాం. ఇక ఆ వండు ఫుడ్ ప్రిపరేషన్ ఏ విధంగా అవుతుందో అదంతా పెట్టే బదులు డైరెక్ట్ గా ప్యాకింగ్ అండ్ డైరెక్ట్ డొనేషన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కువ వీడియో అయితే లాంగ్ చేయకుండా షార్ట్ లానే చేసేస్తా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పప్పుకి కావాల్సిన కూరగాయలు అంతా తీసుకొచ్చేసినాం. పప్పు మొత్తం క్లీన్ చేసుకొని పప్పునైతే స్టార్ట్ చేసినాం అనమాట. పప్పు కర్రీ రైస్ ని కడిగేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అట్లనే నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత రైస్ చాలా బాగా వండొచ్చు. చిన్న పొయ్యి మీద రైస్ సరిగా ఉడకదని పెద్ద పొయ్యి అయితే తీసుకొచ్చిన. ఇప్పుడే మా ఇంట్లో ఎప్పుడు 2 గ్యాస్లు ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒకటి పెద్ద దాని కోసం, ఒకటేమో మేము డైలీ యూజ్ చేస్తాం. ఏమైనా ఫంక్షన్ చేసినప్పుడు అయితే ఇంకో బుడ్డి అయితే వాడతాం అనమాట. రైస్ అయితే స్టార్ట్ అయింది మామ. రైస్ ఉడికిన తర్వాత డైరెక్ట్ ప్యాకింగ్ చేసుకోవాలి. ఇక పప్పు కూడా దాని తర్వాత వైట్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ప్యాక్ చేయడమే లేటు. చలో ఇక ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. చూడండి మనం అయితే ఇప్పుడు ప్యాక్ చేయబోతున్నాం. ఎన్ని ప్యాకెట్లు అవన్నీ మనకు అనవసరం కానీ గట్టిగానే చేస్తాం, ఎక్కువనే పెడతాం అన్నమాట. ఫుడ్ కూడా యాక్చువల్ గా ఫుడ్ డొనేషన్ చేద్దాం అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నలుగురు కడుపుకు అన్నం లేకుండా వాడుకుంటున్నారు. సో వాళ్ళ కోసం, వాళ్ళకు రీచ్ అయ్యేటట్టు ఈ డొనేషన్ మనం అయితే రోజు చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు కూడా ఇబ్బందిలో ఉంటాం కాబట్టి మనం రోజు చేయలేము. కానీ నేను ఎంత ఇబ్బందులు ఉన్నా సరే నా ప్రతి బర్త్డేకు ఏదో ఒకటి డొనేషన్ చేస్తూనే ఉంటాం మామ, ఫుడ్ డొనేషన్. ఇప్పుడు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసిన. మా ఫ్రెండ్ గారిని కూడా పిలిచిన, రారా మామ కొంచెం హెల్ప్ చేయరా అంటే సరే మామ అని వచ్చింది అనమాట. సో ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్ లో ఉంటే కోల్పోకండి ఎప్పటికీ. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అయినా. సో ఆయననైతే తోలుకొచ్చిన. ఈ రైస్ ని ఈ సిల్వర్ కవర్ లో వేసి లబ్బర్ చుట్టేస్తే ప్యాకింగ్ రెడీ. వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను మా ఫ్రెండ్ గాడు అయితే ఇద్దరం ప్యాక్ చేస్తున్నాం. మా మమ్మీ మా అక్క అయితే నింపుతున్నారు అనమాట ఫాస్ట్ గా. సో తొందరగా అయితే పని అయిపోవాలి. ఎవరెవరు ఆకలితో ఉన్నారో మనకు తెలియదు కదా. మనం ఈ ఒక్క రోజే ఫుడ్ డొనేషన్ చేయగలం. ప్రతి రోజు చేయాలని ఉంది మామ, కానీ నాకు ఎక్కడ నుంచి సపోర్ట్ అయితే లేదు. మీరు కూడా సపోర్ట్ చేస్తలేరు. మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నాకు సపోర్టివ్ గా ఉంటది. ఎంతో ఆనందాన్ని ఇచ్చే మా అక్క, మా మమ్మీ వాళ్ళ ముఖం మీద చిరునవ్వు ఎప్పటికీ ఎట్లనే ఉండాలనుకుంటున్నాను నేనైతే. అది నేను ఉంచేలా నా బాధ్యత. కానీ మామ మీరు కూడా అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి, నలుగురిని పలకరిస్తూ ఉండండి. సో మామ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డొనేషన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడో కాదు మామ, మైసగండి దగ్గర చాలా మంది ఉంటారు. ఈ సంచి మొత్తం నిండేటట్టు అయితే చాలనుకుంటున్నాను నేనైతే. నేను కూడా అదే కొడుతున్నా. మరి మీరేం కొడుతున్నారో కామెంట్ చేయండి. ఇది కరెక్టా కాదా ఫుడ్ డొనేషన్ చేసేది? సంచి అయితే ఈజీగా నిండిపోయింది మామ. అండ్ ప్లేట్లు అండ్ ముందర వాటర్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి. వాటర్ ప్యాక్ తీసుకొని చలో ఇక మనం అయితే ఫుడ్ డొనేషన్ కి వెళ్ళిపోతున్నాం. ఫుడ్ డొనేషన్ మళ్ళా చేయాలి అంటే మీరు కామెంట్ చేయాల్సిందే కొడుతున్నా. విష్ అయితే చేయండి మామ ఇప్పటికైనా. సో గైస్ చలో, బైక్ వచ్చేసింది యాక్టివా 5G. అండ్ ఇక్కడ ప్యాకింగ్ కూడా రెడీ అయిపోయినాయి. సరే యాక్టివా 6G. సో వచ్చేసింది అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం. సో ప్యాకింగ్ కూడా రెడీ ఉన్నాయి. ప్లేట్లు కూడా పెట్టేసినాం. ఒక వాటర్ ప్యాకెట్ బ్యాగ్ తీసుకొని చలో ఇక డొనేషన్ అయితే స్టార్ట్ అవుతుంది మాది. ఎక్కువ బాయ్స్ ఎక్కరా ఎక్కువ.
बस जरा देखो बंद मारो बंद देने का चल कैंसिल నా కంటికి ఎవరైనా ఫుడ్ తినని వాళ్ళు ఉంటే కనిపించండి అబ్బా. ఈరోజు ఈ ఒక్కరోజే, రేపటి రోజు ఏం చేస్తానో ఏం చేయను నాకైతే తెలియదు, కానీ ఈరోజు అయితే ఫుడ్ డొనేషన్ చేస్తాను. నాకు ఒక్క పూట అన్నం లేకుండా పడుకునే వాళ్ళు మాత్రం ఈరోజు నేను వాళ్ళను ఫుల్ఫిల్ అయితే చేద్దామని అనుకుంటున్నా. మీరు కనిపించండి అబ్బా ప్లీజ్.